గం గణపతే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. 7 వారాల నెగలు అంటే ఏమిటి? సర్వసాధారణంగా 7 వారాల నగలు అన్న మాట చాలామంది వింటుంటారు, కానీ అయితే దానికి సరైనటువంటి అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. మనకున్నటువంటి 7 వారాల్లో స్త్రీలు ఏ ఆభరణాలని ధరించాలి అన్నదే 7 వారాల నగలు దానికి అర్థం. ఉదాహరణకు ఆదివారం తీసుకుందాం. ఈ ఆదివారం నాడు మనము కెంపులు ధరించాలి. ఆ కెంపులతో పాటు కమ్మల్ని, హారాల్ని ధరించాలన్నమాట. అయితే సోమవారము బంగారుతో పొదిగినటువంటి ముత్యాలని మరియు ముత్యాల గాజులను ధరించాలి. ఇలాగా మనము మంగళవారం అయితే పగడాలని మరియు గాజుల్ని ధరించాలి. అదేవిధంగా కమ్మలను కూడా ధరించాలి. ఇంకా బుధవారము, వీటన్నిటిని నేను చెప్తున్నది బంగారుతో పొదిగినవి అన్నమాట. ఇంకా బుధవారం అయితే మీరు పచ్చని ధరించాలి. ఆ పచ్చతో పాటు హారాన్ని, కమ్మల్ని కూడా ధరించాలి. గురువారం అంటే దాన్ని బృహస్పతి వారము అంటారు. ఆ రోజు కనక పుష్యరాగముతో కూడినటువంటి హారాన్ని మరియు ముక్కు పొడకను ధరించాలి. దాంతోపాటు గాజులు కూడా ధరించాలి. ఆ తర్వాత శుక్రవారము అంటే ఆ రోజు వజ్రమును ధరించాలి. వజ్రము పొదిగినటువంటి ఉంగరాన్ని మరియు వజ్రపు రాళ్ళు కలిగినటువంటి గాజులను మరియు ముక్కు పొడుకును ధరించాలి. అలాగా శనివారం అయితే బంగారులో పొదిగినటువంటి నీలాన్ని ధరించాలి, హారాన్ని ధరించాలి మరియు ఉంగరాన్ని కూడా ధరించాలి. ఈ విధంగా ఎవరైతే ఈ 7 వారాలకు సరిపడినటువంటి దానికి సంబంధించినటువంటి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలని బంగారులో పొదిగి క్రమం తప్పకుండా ఆభరణాలుగా ధరిస్తారో దాన్ని 7 వారాల నెగలు అంటారు. పూర్వము రాజులు పరిపాలిస్తున్న సమయంలో మనం గమనించినట్లయితే, అంటే విక్రమాదిత్యుడు ఇలాంటి గొప్ప గొప్ప రాజులు పరిపాలిస్తున్నప్పుడు, శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న రోజుల్లో కూడాను వాళ్ళు కొలిచే వారి యొక్క దేవతలకు, విగ్రహాలకు ప్రతిరోజు ఇలాగా ఆభరణాలు మారుస్తూ 7 వారాల నెగలతో అలంకరించేవారట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాణులు, వాళ్ళకున్న అంటే ఆ యొక్క రాజులకు ఉన్నటువంటి రాణులు వాళ్ళు కూడా ఇలాగ ధరించేవారట. అంటే దీని అర్థం ఏమిటంటే, మనం ఎవరైతే బంగారాన్ని మన శరీరం మీద ఆభరణంగా ధరిస్తామో వారికి ఒక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉందని ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. అన్ని లోహాల్లో కూడాను ఈ యొక్క బంగారు అనే లోహాన్ని ఎవరైతే శరీరానికి తాకినట్లుగా ధరిస్తారో వారికి పూర్ణ ఆయురారోగ్యంతో పాటు ఆయుష్ కూడాను వృద్ధి చెందుతుందని ఆయుర్వేదంలో నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధానంగా పూర్వము మనం ఆచరించడం జరిగింది. అందువల్లనే 7 వారాల నెగలు అనే ప్రాశస్త్యానికి వచ్చింది. ఇది మీరు గమనించి తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ పద్మావతి అమ్మవారు కుడివైపే ఎందుకు ఉంటుంది అంటే, పూర్వం మనకు తెలిసినటువంటి ఒక పురాణ గాథను ఇక్కడ మీకు తెలియజేస్తే,